కోరుకుంటాను. మీ ప్రక్కనున్న మీ తోటి విశ్వాసైనా మీరు స్థిరపడాలని కోరుకుంటాను. ఒకవేళ మీ కుటుంబంలో నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా నీ జీవితాన్ని గురించి ఏమని కోరుకుంటారంటే స్థిరముగా ఉండాలి, స్థిరముగా ఉండాలి, కదలకూడదు, దేవుని కోసం బలముగా స్థిరముగా నిలబడాలని కోరుకున్నట్లుగానే ఇప్పుడు దేవుడు కూడా ఏమని కోరుకుంటున్నాడంటే దిట్టమైన చోట మేకు కొట్టబడినట్లుగా నేను నా సంఘమును స్థిరపరచబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొడదామా దేవునికి? కొట్టని సంతోషముగా. హల్లెలూయా. మీకు ఇక్కడ ఇంకొక సందర్భం నేను చెబుతాను. ఎందుకంటే ఈ రోజున చాలా మంది విశ్వాసులు ఎలా ఉన్నారంటే ఈ దిట్టమైన చోట మేకు పట్టబడినట్లుగా ఒక స్థిరమైన అనుభవాలు కనబడటంలా, ఒక స్థిరమైన అనుభవాలు కనబడటంలా, అది పరిచర్య, ప్రార్థన, మరొకటి ఏదైనా కానీ అన్ని విషయాలు పోల్చుకోవాలి. ఒకే విషయం కాదు. ఆరాధన పోల్చుకోవాలి, కానుకలు పోల్చుకోవాలి, పరిచర్య పోల్చుకోవాలి, దేవుని కోసం పాడే విషయంలో ఇవన్నీ కూడా పోల్చుకుంటే అసలు స్థిరత్వం అనేది చాలా మందిలో కనబడటం. మరి ఎలా ఉన్నారు పాటలు అంటే దానికి బైబిల్లో ఒక సమాధానం రాయబడతాం. చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 15వ వాక్యం. స్థిరముగా ఉన్న వాడొకడును లేడు. వాస్తవంగా ఈ మాట దేని ఉద్దేశించి మాట్లాడారంటే ఈ భూమి మీద ఎవరైనా ఒక 200 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు ఉంటే చేతులు ఎత్తని కొబ్బరికాయలు కొట్టాలి. ఏంటంటే ఏంటి అందరూ బతికేద్దామనే నేను గ్యారెంటీగా 200 సంవత్సరాలు బ్రతుకుతాను పాస్టర్ అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మీరే మాకు రాసి ఏంటి ఉన్నారా? 200 సంవత్సరాలు పోనీ 1000 సంవత్సరాలు బ్రతుకుతారా? లేదు. ఇక్కడ ఆ సందర్భాన్ని ఉద్దేశించి మాట రాయబడింది. అది వాస్తవంగా మనిషి యొక్క జీవితం భూమి మీద స్థిరము కాదు.